స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల్లో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలి. ఏపీ స్టేట్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకుంటే దశల వారి పోరాటాలకు సిద్ధమవుతాం. ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు రాఘవులు. ఈవీఎంల ద్వారా ప్రజలు ఓటు వేసే విధానంపై ఓటర్లకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నగర కమిషనర్ అరుణ. ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న చిత్తూరు 2 టౌన్ పోలీసులు ద్విచక్ర వాహనంతో పాటు 2,50,000 విలువ చేసే మద్యం స్వాధీనం, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు. వార్తల్లోని వివరాలు. సార్వత్రిక ఎన్నికల్లో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలని ఏపీ స్టేట్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మురుకంబట్టులో జరిగిన వైసీపీ న్యాయవాదుల విస్తృత స్థాయి ఆత్మీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయవాదుల అభ్యున్నతిలో కీలక భూమిక పోషించినట్లు తెలిపారు. న్యాయ విద్యార్థులు లా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి పెద్ద మొత్తంలో ఉపకార వేతనాలు పంపిణీ చేసినట్లు గుర్తు చేసిన ఆయన న్యాయవాదుల సహకారంతోనే చంద్రబాబు అనేక అక్రమ కేసుల్లో బయటపడుతున్నారన్నారు. వైసీపీ తరపున న్యాయవాదులు అదే స్థాయిలో ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు. అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి వైసీపీ పార్టీకి సంబంధించిన న్యాయవాదులందరూ ఐక్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్ లింగాల లోకేశ్వర్ రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షులు పులికల్లు రవీంద్రనాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సూర్య ప్రతాప్ రెడ్డి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, కోర్టు కన్నా తదితరులు పాల్గొన్నారు. అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తారు. మేనిఫెస్టోలో ఏం చెప్పారు తప్పకుండా అమలు చేస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు. ఒక రకంగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. దానికి కొత్త పత్రికలు అందరూ తెలుసు ఏం చేస్తున్నారు, ఎలా అడ్డంకులు సృష్టిస్తున్నారో తెలుసు. అన్నిటికీ మించి మా అడ్వకేట్ కూడా న్యాయవాదులు కూడా ఆయన ఎంతో గొప్ప మనసుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల సమావేశాలు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే చిత్తూరు జిల్లా న్యాయవాదుల సమావేశం కూడా ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా ఈ న్యాయవాదులు గత ప్రభుత్వాలు ఏం చేసే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పద్ధతులు అవలంబించారు, వీటన్నిటిని వివరించి వాళ్ళ పాలనకు ఈ పాలనకు ఉన్న తేడాలు, అలాగే మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తెచ్చుకునేందుకు న్యాయవాదులను నిర్వహించాల్సిన పాత్రను గురించి ప్రధానంగా వివరించడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. గారిని అధికారంలోకి తెచ్చుకునేందుకు న్యాయవాదులందరినీ సిద్ధం చేసేదానికి ఈ సమావేశం మేము నిర్వహిస్తాం. అక్రమ కర్ణాటక మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని నుంచి 2,20,000 రూపాయల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. శనివారం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు చిత్తూరు నగరంలోని తేనెబండలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద అక్రమంగా విక్రయిస్తున్న 2,20,000 రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యాన్ని
మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకొని రాజా అనే నిందితుడిని అరెస్టు చేశామన్నారు. ప్రధాన నిందితుడైన జయశంకర్ అలియాస్ జ్యోతి అనే రాజీవ్ నగర్కు చెందిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే అతనిని అరెస్టు చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రతిభ కనబరిచిన 2 టౌన్ సిఐ ఉలసయ్య, హెడ్ కానిస్టేబుల్ మధు, ఐడి పార్టీ సుధీర్ తవరాజును రివార్డుతో అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా చిత్తూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఉల్సాయి గారు చేసిన ఒక గుడ్ వర్క్ గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ వివరాలకి వెళ్తే మనకు ఈ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు మన ప్రియతమ ఎస్పీ జాస్వా గారి ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్, ఈ స్పెషల్ డ్రైవ్ ఏదైతే ఉన్నాయో ఈ అక్రమ మద్యం కానీ, లేకపోతే ఓటర్లకు డబ్బులు పంచి ప్రలోభ పెట్టడంలో కానీ, లేకపోతే ఫ్రీబీస్ చీనీలు పంచటము, షర్ట్లు పంచటము, తర్వాత ప్రెషర్ కుక్కర్స్ అని, తర్వాత వెండి వస్తువులని, బంగారు వస్తువులని, వీటి మీద ప్రత్యేక టీములు నియమించడం జరిగింది జిల్లా ఎస్పీ గారు. వారి యొక్క ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు ఉదయం తెల్లవారుజామున మన 2 టౌన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో మన కేనబండ రాజీనగర్ కాలనీలో ఒక అంటే నిర్మాణంలో ఉన్న ఇంటిలో నుండి ఈ కర్ణాటక ఎన్డీపీఎల్ లెక్క కర్ణాటక మద్యాన్ని భారీ మొత్తంలో సీజ్ చేసుకోవడం జరిగింది. ఇది అతన్ని వచ్చేసి అరెస్ట్ చేయడం వచ్చేసి సెల్వి అలియాస్ పన్నీర్ సెల్వి అతడు ఇంటి దగ్గర ఉన్నాడు, అతన్ని పట్టుకున్నాము. అయితే మెయిన్ ఎవరైతే దీన్ని పరారీలో దీనికి కింగ్ పిన్ వచ్చేసి జయశంకర్ అలియాస్ జ్యోతి, ఇతడు పరారీలో ఉన్నాడు. ఇతన్ని కూడా కేసు నమోదు చేయడం జరిగింది. పట్టుబడిన సొత్తు వివరాలకు వెళ్తే ఈ బెంగళూరు బాండరీ మొత్తము 9 బాక్సులు, ఇవి 432 ఈ చాచెట్స్, అరాక్ చాచెట్స్, అవి టెట్రాప్యాక్స్, అవి సుమారు 77 లీటర్లు. తర్వాత బెంగళూరు రమ్ ఒకటి, ఇది ఒక 13 బాక్సులు, 624 ప్యాకెట్లు, సుమారుగా 112 లీటర్లు, దరిదాపు 1 లక్ష, మొత్తం 22 బాక్సులు, దరిదాపు 1,80,000 విలువ చేస్తుంది. టోటల్ 180 లీటర్ల మద్యం స్వాధీనం తీసుకోవడం జరిగింది. వీటితో పాటు వాళ్ళు ఈ రవాణాకు ఉపయోగించిన ఎంఐఆర్ కంపెనీకి చెందిన ఒక బండిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కేసు నమోదు చేశాం. ఇతని న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఈ పట్టుబడిన ముద్దాయి ఎవరైతే పరారీలో ఉన్నారో జ్యోతి కోసము ప్రత్యేక టీములు నియమించాము. ఇదే కాక ఇతని ద్వారా ఇంతకుముందు ఇతడు ద్వారా ఎంతమందికి మద్యం ఇచ్చాడు, ఇంకా ఇతని ద్వారా ఎంతమంది మద్యం వ్యాపారంలో అక్రమ మద్యం వ్యాపారంలో ఉన్నారు అనేది వారి అందరినీ కూడా కూపీలాగి అందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేసి చట్టం ముందు ఖచ్చితంగా ఉంచుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ రైడ్లో విశేష ప్రతిభ కనపరిచిన మన 2 టౌన్ ఇన్స్పెక్టర్ కె ఉల్సయ్య, హెడ్ కానిస్టేబుల్ సి బాబు, కానిస్టేబుల్ ఏ మధు, తర్వాత తవరాజు, సుధీరు, హోంగార్డ్ నాగరాజులకు కూడా ఎస్పీ గారికి ప్రత్యేక మన రివార్డు కోసమని పంపడం జరిగింది. వాళ్ళకు కూడా రివార్డు ఇవ్వటం జరుగుతుంది. నిన్నను కూడా చూశారు. నిన్న కూడా ఒక కర్ణాటక మద్యం స్వాధీనం భారీ మొత్తంలో చేశాము. ఒక స్విఫ్ట్ డిజైర్ కారు కూడా సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఎలక్షన్ నిమిత్తమై ఎవరైనా సమాచారం ఇచ్చినా వాళ్ళ పేర్లు క్లుప్తంగా ఉంచబడతాయి. కాబట్టి మీరు మాకు ప్రజలు విరివిగా మాకు సమాచారం ఇచ్చి ఈ ఎన్ఫోర్స్మెంట్ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈవీఎంలో ఓటు వేసే విధానంపై ఓటర్లకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏఈఆర్ఓ కమిషనర్ అరుణ చెప్పారు. శనివారం చర్చి వీధిలోని మార్కెట్ వద్ద ఈవీఎంల పనితీరు, ఓటు వేసే విధానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్థానికంగా ఉన్న ఓటర్లకు ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరుపై అవగాహన కల్పించారు. ఈవీఎంలలో అభ్యర్థుల పేర్లు, గుర్తులు ఎక్కడ ఉంటాయి, ఓటు వేయాలంటే ఏ బటన్ నొక్కాలి, వేసిన ఓటు చెల్లుబాటు అయ్యిందా లేదా తెలుసుకోవడం ఎలా అనే అంశంపై అవగాహన కల్పించారు.
వీవీప్యాట్ ద్వారా ఓటు ఏ గుర్తుకు పడిందో సరిచూసుకోవచ్చునని తెలిపారు. ఈవీఎంలలో ఎలా ఓటు వేయాలో తెలియపరుస్తూ నమూనా పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు ఈవీఎంల వినియోగంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగరపాలక పరిధిలో పోలింగ్ కేంద్రాలలోనూ ఈవీఎంల ప్రదర్శన, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రామకృష్ణుడు, సిఎంఎం గోపి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తర్వాత మీరు ఓటు వేసేదంటే మనకు కొన్ని సందేహాలు ఉంటాయి ప్రజలకైనా. మనం వేసిన ఓటు మనం వేసిన పడుతుందా లేదా, అసలు మనం వేసిన ఓటు పడిందా లేదా, లేకపోతే ఏమైనా దొంగ ఓట్లు వేసుకున్నారా, ఇటువంటి సందేహాలు ఉన్నాయి ప్రజలు. అంటే ఎంతమందికి ఏంటంటే ఒకే గుర్తు పడిపోయిన ఓట్లన్నీ మనం ఒక గుర్తు వేసి ఆ గుర్తు కానీ ఇంకొక గుర్తు పడిపోయింది ఆ కాబట్టి వాళ్ళు అనేసి ఏదో సందేహం. కాబట్టి అటువంటి దానికి కూడా సందేహం తీర్చేదానికి అటువంటి దానికి స్కోప్ లేదు అని చెప్పేదానికి ఈ బాక్స్ ఒకటి పెట్టారు. అంటే ఈ బాక్స్ అంటే దీన్ని వీవీప్యాట్ అంటారు. కాబట్టి మనం ఏ గుర్తుకైతే ఓటు వేస్తున్నామో, మీకు ఇష్టమైన గుర్తు ఏ గుర్తుకైతే ఓటు వేస్తున్నామో ఆ గుర్తుకు ఓటు పడిందని దీన్ని చూసుకోవచ్చు. ఇక్కడ కనబడుతుంది, మీరు అర్థం లాగా ఇక్కడ మీరు ప్రత్యేక 7 సెకండ్లకి ఇక్కడ కనబడుతుంది. తీసిన తర్వాత వేయడానికి వేసిన కేక్ వేసిన ఆడ కే వచ్చిందా లేదు చూసుకోవచ్చు. అదే సింబల్ చూడు. ఆ విధంగా మీకు ఆడ గుర్తుంటాయి కాబట్టి మీదే అయిపోవచ్చు. అప్పుడు దాకా ఓటు అయిపోయినా లెక్క. మీరు ఆడ గుర్తుంటాయి. 7 సెకండ్లు ఇప్పుడు ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించుకుంటే దశల వారి పోరాటానికి సిద్ధమని ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు కేవి రాఘవులు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎన్జీఓ కార్యాలయం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ జేఏసీ పిలుపు మేరకు 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 లక్షల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దశల వారీగా పోరాటాలు చేస్తున్నామన్నారు. పీఆర్సీ బకాయిలు, డిఏ బకాయిలు తక్షణం చెల్లించాలన్నారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లాల వారి పర్యటన చేయకుండా కాలయాపన చేయడం పద్ధతి కాదన్నారు. తక్షణం తమ డిమాండ్లను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. 4వ తారీఖు నుంచి మేము ఈ యొక్క ప్రణాళికను రూపొందించి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. మరి 14వ తారీఖు నుంచి మేము నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని ఈ యొక్క జేఏసీ పక్షాన మేము చేపడుతున్నాము. మరి 15, 16 తారీఖుల్లో కూడా లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. మరి 17వ తారీఖు అనగా ఈరోజు తాలూకా హెడ్ క్వార్టర్స్లో ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఇప్పటికి కూడా ప్రభుత్వంలో చలనం లేదంటే మరి 20వ తారీఖున జిల్లా స్థాయిలో భారీ ఎత్తున ఉమ్మడి జిల్లా ఉద్యోగస్తులందరూ కూడా కలెక్టరేట్కి ముట్టడి చేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వం అప్పటికి కూడా మా యొక్క సమస్యలుగా సానుకూలంగా స్పందించకపోతే అన్ని జిల్లాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 13 జిల్లాల ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున విజయవాడకి వెళ్ళి అక్కడ మహాధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించేదానికి రాష్ట్ర జేఏసీ నాయకత్వం పిలుపునిచ్చింది. గతంలో కూడా డిసెంబర్ 3వ తారీఖు 2022న భారీ ఎత్తున ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున విజయవాడలో ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి జయప్రదం చేయడం జరిగింది. రాష్ట్ర ఏపీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు చిత్తూరు జిల్లాలో తాలూకా స్థాయిలో ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షన్లందరూ కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమం ఇచ్చేస్తున్నారు. మరి ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో 22,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు చెల్లించాలని చెప్పి ప్రభుత్వమే ప్రకటించి ఇప్పటికీ ఎన్ని నెలలు గడుస్తున్నా కూడా ఇవ్వకపోవడం మరీ దారుణం. మరి అదేవిధంగా 6 డిఏలకు సంబంధించి మొత్తం కలుపుకుంటే 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వమే ప్రకటించి ఈరోజు ఇవ్వకపోవడము. మరి అదేవిధంగా పిఎఫ్ సంబంధించి, ఏపీజీలకు సంబంధించి, ఆ తర్వాత ఏదైతే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఉందో దాన్ని కూడా తీసివేయడం అనేది మరీ దారుణంగా. మరి ఇదే విధంగా ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించి మాకు ఏదైతే మా బకాయిలు ఉన్నాయో కానీ చెల్లించకపోతే రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున సమ్మెకు కూడా మేము దిగుతామని తెలియజేసుకుంటూ
ఎన్నికల విధులు ఎప్పుడూ కొత్తగానే ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం జేసీ క్యాంప్ ఆఫీస్ నుండి ఎలక్షన్స్, పోలింగ్ కేంద్రాల పరిశీలన, రేషన్ పంపిణీ, హౌస్ సైటీస్ అంశాలపై ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, వీఆర్ఓలు, బిఎల్ఓలు, పంచాయతీ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గతంలో ఎన్నిసార్లు ఎన్నికల విధులు నిర్వహించినా కొత్తగానే ఉంటుందన్నారు. 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల లోపు యువత ఫామ్ 6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకొని వారు స్కూల్ సర్టిఫికేట్, ఆధార్, బర్త్ సర్టిఫికేట్ను ఈఆర్ఓలు పరిశీలించిన తర్వాతనే జిల్లా కలెక్టరేట్ నందు వెరిఫై చేయించుకోవాలన్నారు. ఫామ్ 7కు సంబంధించి డబుల్ ఎంట్రీలు, డబుల్ కేట్, మరణించిన వాటిని మళ్ళీ ఒకసారి పరిశీలించాలని, ఫామ్ 8కు సంబంధించి తహసీల్దార్లు స్వయంగా ఫీల్డ్కు వెళ్లి పరిశీలించాలన్నారు. ఓటర్ జాబితాకు సంబంధించి న్యూస్ పేపర్లలో వచ్చిన అంశాలకు సంబంధించి సంబంధిత మండల తహసీల్దార్లు వెరిఫై చేసి వాటికి సంబంధించిన నివేదికను కలెక్టర్ కార్యాలయంకు పంపించాలన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి డిఆర్ఓ పుల్లయ్య, డిప్యూటీ కలెక్టర్ వెంకట శివ, ఆర్డీఓలు, తహసీల్దార్లు, వీఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, బిఎల్ఓలు వారికి సంబంధించిన కార్యాలయాల నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని గిరింపేట పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 20వ తేదీన 2వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జీవన జ్యోతి తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో స్వయం ప్రతిపత్తి సాధించిన పీవీకేఎన్ కళాశాలలో మొదటి సంవత్సరం స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించామన్నారు. ఈ నెల 20వ తేదీన 2వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకలకు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 255 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టా ప్రదానం చేస్తారన్నారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు హాజరై విజయవంతం చేయాలన్నారు. పీవీకేఎన్ డిగ్రీ కాలేజ్కి అటానమస్ స్టేటస్ ఉంది. ఈ అటానమస్ స్టేటస్లో 20th ఫిబ్రవరి 2nd గ్రాడ్యుయేషన్ డే జరుపుకోవడం జరుగుతున్నది. ఈ గ్రాడ్యుయేషన్ డేకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి శ్రీకాంత్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్గా ఉంటారు. అతని చేతుల మీదుగానే 255 మంది విద్యార్థులకు పట్టా ఇవ్వడం జరుగుతున్నది. ఇందులో గెస్ట్ ఆఫ్ ఆనర్ డాక్టర్ పోలా భాస్కర్ గారు, ఆనరబుల్ కమిషనర్ ఆఫ్ కలీజియేట్ ఎడ్యుకేషన్, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రూసా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విజయవాడ. ఇందులో స్పెషల్ ఇన్వైటీస్గా ప్రొఫెసర్ ఓ మొహమ్మద్ హుస్సేన్, రిజిస్ట్రార్, ఎస్వి యూనివర్సిటీ తిరుపతి, డాక్టర్ పి బాబు గారు, ఆర్జేడీసీఈ కడప, డాక్టర్ తులసి గారు, ఏజీఓ సిసిఈ మంగళగిరి మనకి స్పెషల్ ఇన్వైటీస్గా ఉంటారు. ఈ అటానమస్ స్టేటస్లో 2nd గ్రాడ్యుయేషన్ డే జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇందులో 255 మంది స్టూడెంట్స్కి కాన్వకేషన్ ఇవ్వడం జరుగుతున్నది. పీవీకేఎన్ కాలేజ్కి చిత్తూరు జిల్లాలోనే మొట్టమొదటి అటానమస్ స్టేటస్ రావడం అనేది జరిగింది. మొదటి గ్రాడ్యుయేషన్ డే పోయిన సంవత్సరం జరుపుకున్నాము. 2nd గ్రాడ్యుయేషన్ డే ఫిబ్రవరి 20th జరుపుకోబోతున్నాము. ఇది చాలా ఆనందదాయకంగా ఉంది. పీవీకేఎన్లో జరుపుకుంటున్న ఈ గ్రాడ్యుయేషన్ డేకి ఆలుమ్ని అసోసియేషన్ తరఫున పూర్వ విద్యార్థులు కూడా దీనికి హాజరైతే చాలా సంతోషకరంగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుండి లక్షల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగిందని చిత్తూరు అర్బన్ ఎస్ఈబి బ్యూరో శ్రీధర్ రావు తెలిపారు. 9,40,000 విలువ చేసే పాల వ్యాను, బైక్, కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్టు చేసినట్లు చిత్తూరు అర్బన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏఈఎస్ శ్రీధర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం 6 గంటలకు ఇరువారం వద్ద పాల వ్యానులు అక్రమంగా తరలిస్తున్న 2,80,000 రూపాయల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్టు చేశామన్నారు. కొంతమంది పరారీలో ఉన్నారని వారిని త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో సిఐ విజయ్ కుమార్, ఎస్ఐ పవన్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఓకే. కేసు దర్యాప్తులో జరుగుతూ ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ విషయాలు ఉంటే టోటల్ మద్యము వెహికల్ ఆ వెహికల్ వాల్యూ దాదాపు 3 లక్షలు ఉంటుంది. ఈ మద్యంలో 3 లక్షలు, దాదాపు 6 లక్షలు. మద్యము వెహికల్ అంతా కలిపి టోటల్గా 9,40,000 అది మిర్చిపోయింది సార్. టోటల్ ఈ మద్యము ఈ 2 వెహికల్స్ విలువ దాదాపు 9 లక్షల రూపాయలు విలువ ఉంటుంది. రాబోయే ఎలక్షన్స్ మూమెంట్స్ రాబడిన సమాచారాలు మేము కూడా ఇంటెలిజెన్స్ టీములు ఉన్నాయి, స్క్వాడ్లు ఉన్నాయి. రాత్రులు పగులు అన్ని తేడా లేకుండా ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మేమందరము కూడా ఒకవేళ సిబ్బంది చాలకపోతే పై ఆదేశాలు మన అధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది కూడా మేము సమకూర్చుకొని ఇది అక్రమ మద్యం కానీ అక్రమ సారాయి కానీ ఏమి లేకుండా ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేకి మేము ప్రయత్నం. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.